హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. ఫస్ట్ వీడియోకి వెళ్ళక ముందు ఒకటైతే నీకు చెప్తానండి, మీరు కరెక్టా కాదా అనేసి ఒకసారి మీరే కామెంట్ చేయండి. క్రికెట్ మ్యాచ్ ఉందండి, క్రికెట్ ఉంది. క్రికెట్ వచ్చినప్పుడు మన ఇండియా గెలవాలి అనేసి అనుకుంటాం. ఫస్ట్ ఇండియా ఇంపార్టెంట్, ఓకే. తర్వాత స్టేట్ లెవెల్స్ వచ్చినప్పుడు చెన్నై, తమిళనాడు, తెలంగాణ అలా వచ్చినప్పుడు మన తెలంగాణ గెలవాలనుకుంటుంది. హైదరాబాద్లో ఆడతారు కదండి. అప్పుడైతే మన హైదరాబాద్ తెలుగు వాళ్ళు గెలవాలి అనేసి మనం అనుకుంటాం. ఫస్ట్ తెలుగు వాళ్ళకి, తర్వాత ఇండియాకి, అలా కంపేర్ మారుతున్నప్పుడు స్టేట్స్ లెవెల్స్, కంట్రీ లెవెల్స్ మారుతున్నప్పుడు మన ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది. ఫస్ట్ తెలుగు వాళ్ళు, తర్వాత ఇండియన్స్, అలాగా. మరి బిగ్ బాస్ షో కూడా అలాగే కదండి. కన్నడకి కన్నడ బిగ్ బాస్ ఉంది, తమిళనాడుకి తమిళనాడు బిగ్ బాస్ ఉంది, తెలుగు వాళ్ళకి తెలుగు బిగ్ బాస్ ఉంది. ఏ స్టేట్ వాళ్ళకి ఆ బిగ్ బాస్ ఉన్నప్పుడు ఆ స్టేట్ వాళ్ళని తీసుకొచ్చి తెలుగు బిగ్ బాస్లో వేయడం ఏంటండి? మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేయడం తెలుగు బిగ్ బాస్. ఆల్రెడీ సీరియల్స్లలో అదర్ స్టేట్స్ వాళ్ళే వచ్చి ఎక్కువగా ఉంటున్నారు. ఇక తెలుగు బిగ్ బాస్లలో కూడా వేరే స్టేట్స్ వాళ్ళ హవానే ఎక్కువ నడుస్తుంది. ఎందుకు తెలుగులో లేరా? తెలుగులో ఆడేవాళ్ళు లేరా బిగ్ బాస్లో? ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు లేరా? వాళ్ళు వస్తేనే హైలైట్ అవుతుందా బిగ్ బాస్ షో? ఇప్పుడు వాళ్ళకి కప్పు వాళ్ళు గెలుచుకుంటారు, గెలిచేసుకొని ఎక్కడికి వెళ్తారు? కన్నడకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు పిచ్చి వాళ్ళ? చెప్పండి ఒకసారి, మీరే కామెంట్స్ చేయండి ఒకసారి. తెలుగుకున్నప్పుడు, కన్నడకున్నప్పుడు, తమిళనాడుకున్నప్పుడు ఏ బిగ్ బాస్ వాళ్ళు అందులో ఉండాలి కదండి. ఇప్పుడు తెలుగు వాళ్ళకి తెలుగు బిగ్ బాస్ షో ఉంది, కన్నడ వాళ్ళకి కన్నడ బిగ్ బాస్ షో ఉంది. మరి అలాంటప్పుడు అలాంటి భేదం లేనప్పుడు ఇలా ఎందుకు విభజించారు? ఇండియా మొత్తంలో ఒకటే బిగ్ బాస్ షో ఉండాలి కదా. అన్ని స్టేట్స్ వాళ్ళకు ఒక్కొక్కరిని తీసుకుని వాళ్ళకి పంపించవచ్చు కదా. లాంగ్వేజ్ వైజ్ ఎందుకు విడదీశారు? సో ఎక్కడ వెళ్ళి వాళ్ళకి అక్కడికే ఉంటుంది అనేసి. ఇప్పుడు కన్నడ వాళ్ళని ఒక గ్రూప్ని తీసుకొచ్చి ఇలా పడేశారు. బిగ్ బాస్ టీము, హోస్టు, బిగ్ బాస్ ఏం చేస్తున్నారంటే తెలుగు వాళ్ళని నొక్కి పెడుతున్నారు, వాయిస్ రేజ్ చేయనియట్లేరు. వాళ్ళది ఒక గ్రూపిజం అయిపోయింది కన్నడ వాళ్ళది. వీడియోలోకి వెళ్తే కనుక నేనైతే బయాస్డ్ బిగ్ బాస్, బయాస్డ్ హోస్ట్, బ్యాచ్ బిగ్ బాస్ అంటానండి. కన్నడ బ్యాచ్కి ఫ్లేవర్గా హోస్ట్ అయితే ఉన్నారు. ఈ హోస్టే ఇక రాబోయే సీజన్స్కి గలగా ఉన్నట్లయితే తెలుగు బిగ్ బాస్ షోని ఎవ్వరూ చూడరండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే. తప్పుని తప్పుగా చూపించరు, తప్పు చేసిన వాళ్ళని ఏమీ అనరు, మెయిన్ అదర్ స్టేట్ వాళ్ళని. విష్ణుప్రియకి సంబంధించి మోస్ట్ వరస్ట్ నెగటివ్ కంటెంట్ని రోజు 4 గంటల ఫుటేజ్ని తీసేస్తున్నారు చూపించకుండా. అట్లా జరుగుతుంది. గౌతమ్ కంటెంట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా అయితే చూపిస్తున్నారండి. అంటే నెగిటివ్ కంటెంట్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు, వాళ్ళకి నెగిటివ్ అవ్వకూడదు. అదే పాజిటివ్ కంటెంట్ ఉన్న వాళ్ళని మాత్రం అస్సలు చూపించట్లేరు. కావాలని బిగ్ బాస్ టీం ఇలా చేస్తుంది. మరి బిగ్ బాస్ టీం, తెలుగు బిగ్ బాస్ టీం వర్క్ చేస్తుందా, మన ముంబై టీం వర్క్ చేస్తుందా అనేది మాత్రం తెలియదు. కంపల్సరీ తెలుగు వాళ్ళకి మాత్రం అన్యాయం అయితే జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ కనుక వెళ్తున్నట్లయితే నాగార్జున గారు వచ్చారండి. ఫస్ట్ అయితే ఒక ఎపిసోడ్ అయితే చూపిస్తారు కదా మొన్నటిది స్టార్టింగ్లో. నిఖిల్, యష్మి, పృథ్వీ, విష్ణు బెడ్ పైన కూర్చొని పృథ్వీ కాల్కి మసాజ్ అయితే చేస్తుంటారు. అక్కడ నిఖిల్ యష్మిని అడుగుతుంటాడు, నువ్వు సంచాలక్గా కరెక్ట్ చేయలేదు, నీ ఒపీనియన్ నువ్వు తీసుకోవచ్చు పృథ్వీకి సపోర్టుగా, కానీ నువ్వు చెయ్యలేదు. అక్కడ ఒక స్పూన్ పృథ్వీకి ఎక్కువ పడింది, అయినా నువ్వు దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసావు, వదిలేసావు అని అంటాడు. అక్కడ యష్మి ఏమంటుంది, లేదు ఇంకొక రౌండ్ కనుక ఆగుంటే మీకు నా డెసిషన్ తెలిసేది, నేనేం చేసేదాన్నో అంటే. ఇక్కడ గ్రూపిజం అయితే తెలుస్తుంది కదా పక్కా. గౌతమ్ అనేసే కాదు, చెప్పేసే కాదు, హౌస్ లోపల ఉన్న వాళ్ళకి, హౌస్ నుండి బయటకు వచ్చిన వాళ్ళకి, బయట చూసే ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అక్కడ గ్రూపిజం నడుస్తుంది. కన్నడ గ్రూపిజం కంపల్సరీ నడుస్తుంది అనేసి తెలుస్తుంది. అక్కడ నాగార్జున గారు ఏమంటారు, అక్కడ గ్రూపిజమే అసలు. నాగార్జున గారు బిగ్ బాస్ చూస్తారా? ఎవరో చెప్పిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు అంతే. అలాంటి వాళ్ళు హోస్ట్గా పనికి రారండి. 24/7 బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళే హోస్ట్గా చేయాలి, అందరికీ సమన్యాయం జరగాలి. ఇంకా పృథ్వీకి ఒక స్పూన్ ఎక్కువ పడింది అంటే అక్కడ క్లియర్ కట్గా చెప్పేస్తుంది యష్మి, నెక్స్ట్ రౌండ్కి నా డెసిషన్ తెలిసేది అంటే
పృథ్వీకి పాజిటివ్గా. అక్కడ యష్మి సంచాలక్గా ఫెయిల్ అయిందండి. ప్రేరణ కన్ఫ్యూజ్ అయింది. 2 స్పూన్లు కాబట్టి చెరొకటి పోస్తుంది. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. తను ఏం చెప్తుందంటే, కంపల్సరీ చేయాల్సి వస్తే నేను రోహిణికి హెల్ప్ చేయాలనుకున్నాను కాబట్టి నేను పృథ్వీకి పోస్తాను అని చెప్తుంది. అక్కడ చూసుకున్నట్లయితే 1 స్పూన్ ఎక్స్ట్రా తేజాకు పడిందండి. పృథ్వీకి కాదు. కానీ నబీలు, నిఖిలు వీళ్ళ అబ్జెక్షన్ ఏం చెప్తారంటే, 1 స్పూన్ ఎక్స్ట్రా పృథ్వీకి పడింది అనేసి చెప్తూ ఉంటారు. అక్కడ నిఖిల్ని 5 టైమ్స్ పిలుస్తుందండి ఇసుక వేయడానికి. ప్రేరణ ఓన్లీ 2 టైమ్స్. ఎందుకంటే ప్రేరణ రోహిణికి పాజిటివ్గా గేమ్ ఆడుతుంది కాబట్టి ప్రేరణని అస్సలు పిలవలేదు. 2 టైమ్స్ ఓన్లీ. నిఖిల్ పృథ్వీకి ఫేవర్గా ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ని 5 టైమ్స్ పిలిచింది. మిగతా వాళ్ళని 3 టైమ్స్ పిలిచింది. అక్కడ ఎవరైతే వచ్చి పృథ్వీకి ఇసుక పోస్తారో ఇక్కడ యష్మి సంచాలక్ ఈమె వెళ్ళి రోహిణికి లెవెల్ బ్యాలెన్స్డ్ అనుకుంటూ ఈమె ఇసుక పోస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి సంచాలక్? పిలిస్తే అందరినీ సేమ్ రౌండ్లో సేమ్గా పిలవాలి, ఎన్నిసార్లు వచ్చారో అలాగా. ఇక్కడైతే ఫెయిల్ అయిపోయింది సంచాలక్గా. ఇంకా అంతకుముందు డైస్ టాస్క్ వచ్చింది కదా, ఇట్లా తాళ్ళతో లాగేది, వాళ్ళు ఇట్లా పట్టుకొని వేళ్ళాడతారు పైకి అనేసి. అది అందులో గౌతమ్ని మన బిగ్ బాస్ టెస్ట్ చేయాలనేసి తనకైతే అది ఇచ్చిందండి. డైస్ సంచాలక్గా ఎలా ఆడతాడు, గ్రూపిజంకి ఫేవర్గా ఆడతాడా, తను కూడా గ్రూపిజంలో ఉన్నాడు అనేసి చూపించుకుంటాడా అనేసి ఇచ్చారు. అక్కడ గౌతమ్ సంచాలక్గా ఎంత పర్ఫెక్ట్గా చేశాడంటే, ఏ చిన్నది దొరికినా పట్టుకుందాము అని వెయిట్ చేసే వాళ్ళని కూడా నోరు మెదపకుండా సైలెంట్గా ఉండేటట్టు సంచాలక్గా అంత గట్టిగా చేశాడు. అసలు అలాంటి ఐడియా ఆ ప్లేస్లో ఉంటే ఎవ్వరికి రాకపోయేది. అలా అక్కడ నేను మరో అభిజిత్ని అయితే చూశానండి. చిన్నవి చేయాల్సిన పెద్ద పెద్ద ఏమంటారు ఫైటర్స్ లాగా ఫైట్ చేసి ఆడాల్సిన అవసరం లేదు. మైండ్ పెట్టి చిన్న థింక్ చేస్తే చాలు, ప్రజల మనసులను దోచేసుకుంటారు అక్కడే. అయితే డయాస్ మీద వాళ్ళ లెటర్స్ రాస్తారండి. ఏ కలర్స్ ఇస్తారు కదా, త్రీ కలర్స్ ఒకరికి, 2 కలర్స్ ఒకరికి. వాటిపైన రెడ్ కలర్స్ ఉన్న వాటి మీద 2 పేర్లు అయితే మెన్షన్ చేస్తాడు, ఓన్లీ ఫస్ట్ లెటర్స్. మిగతా 3 కలర్స్ ఉన్న వాటి మీద కూడా అలాగే మెన్షన్ చేస్తాడు. ఏ కలర్ పడితే అది వాళ్ళని లాగొచ్చు అన్నట్టు, లక్ బై యూజ్ అవుతుంది అనేసి పెడతాడు. అక్కడ బిగ్ బాస్ కూడా అయినా టెస్ట్ పెట్టడానికి, పరీక్షించడానికి అలా యూజ్ చేయకూడదు అనేసి చెప్తాడు. సో అలా చెప్పినా కూడా గౌతమ్ దాన్నే ఫాలో అయ్యాడు. ఎందుకంటే తన ఇష్టం, నా పరంగా నేను చెప్పుకున్నాను అనేసి చెప్తాడు తర్వాత. సో అక్కడైతే పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్. ఇక్కడ నాగార్జున గారు వచ్చేసి ఇంత కూడా మెచ్చుకోలేదండి గౌతమ్ని. అప్రిషియేషన్ అనేదే లేదు అక్కడ. గౌతమ్ మైండ్కి ఇంకొకరు హోస్ట్ అయితే పొగడతలతో ముంచేసేవారు అలాంటి తెలివికి. బట్ అక్కడ నాగార్జున గారి నుండి ఎలాంటి రియాక్షన్ మాత్రం రాలేదు. సరే దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే టాస్క్లో గొడవ అవుతుంది ముందు. ఇట్లా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి గౌతమ్ తన వర్షన్ అయితే తెలియజేస్తాడు. గ్రూప్ గేమ్ అనగానే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి ఇక్కడ ఎవరు ఆడుతున్నారు, మొత్తం అబద్ధాలు అంటే పచ్చి అబద్ధాలు, మరి అన్ని కెమెరాస్ మధ్య ప్రజలు చూస్తున్నారు, ఎవరికి తెలియదు అనుకుంటారో ఏమో తెలియదు కానీ ఫ్యామిలీ వీక్స్ ముందు వరకు వాళ్ళు గ్రూప్ గేమ్ అయితే ఆడారండి కంపల్సరీ. అయితే మీదకి వస్తాడు గౌతమ్, మీదకి వస్తాడు. ఇక్కడ గౌతమ్ అయితే ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయలేదు. నా ఏం పీకుతావు అనేసి ఒక మాట అన్నాడు. దానికి ఏం పీకుతావు అనుకుంటూ తన చెస్ట్ పైన హెయిర్ తీసేసి ఇస్తాడండి. అలా అయితే బిహేవ్ చేస్తాడు. దానికి హోస్ట్ వచ్చేసి మొత్తం గౌతమ్దే తప్పు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటి అన్నట్టు రియాక్ట్ అవుతాడండి. గ్రూప్ గేమ్ ఆడడం తప్పు కాదా? ఇంతకుముందు సీజన్స్లలో మనం చూడలేదా గ్రూప్ గేమ్ ఆడితే ఎంత? బిగ్ బాస్ కూడా చెప్పేవాడు, అంటే తెలిసేది ప్రజలకి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఎంత బ్యాడ్ అయ్యేదో అందరికీ తెలిసేది. ఇంకా ఈ ఉంటుంది కదండి, ఏమంటారు, ఒకరినొకరు నామినేషన్ చేసుకోవాలి. నామినేషన్లో కూడా గ్రూప్ గేమ్గానే ఆడుతున్నారు, నామినేషన్ గురించి మాట్లాడుకొని అనేసి
నామినేషన్స్ హోస్ట్ అంటారు, ఎలాగైనా చేస్తారు నామినేషన్స్. దానికి పెద్ద పెద్ద రీజన్స్ అవసరం లేదు, బయటికి పంపాలంటే చిన్న రీజన్తో అయినా చేస్తారు. అది హోస్ట్ మాట్లాడాల్సిన మాటలాండి అవి. హోస్ట్ అది చేయమనాలి. చిన్న చిన్న మ్యాటర్సా మీరు చెప్పేది? ఒక వ్యక్తిని ఇంటి నుండి బయటికి పంపాలంటే పెద్ద కారణాలు ఉండాలి. ఇంత చిన్న చిన్న క్లాసులు తీసి ఆడబెట్టినందుకు ఇంకొకరి మ్యాటర్ని తీసుకొచ్చి ఈడ నామినేషన్ చేయడం కాదు. పెద్ద పెద్ద మ్యాటర్ రీజన్ ఉంటేనే నామినేషన్ చేయాలని చెప్పాల్సింది పోయి వాళ్ళు చిన్నదైనా సరే నామినేషన్ చేస్తారు. రీజన్ అది వాళ్ళ రీజన్. అంటే ఇక్కడ కన్నడ బ్యాచ్కి ఎంత ఫేవర్గా చెప్తున్నారంటే అక్కడ గౌతమ్ని మాట్లాడనివ్వని కూడా మాట్లాడనివ్వట్లేదు. గౌతమ్ మీద ఫైర్ అవుతున్నారు అనవసరంగా. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఆయన తెలుగు వాళ్ళంటే అంత అదినా, హోస్ట్కి కూడా అంత చులకన. కన్నడ వాళ్ళని అంతమంది తెచ్చే బదులు మన తెలుగు వాళ్ళని 3 కమెడియన్స్ని తీసుకొచ్చి చేశారు. తప్పుగా అనుకోకండి కమెడియన్స్ అని. అదే తెలుగు వాళ్ళలో ఒక్క మంచి కుర్రాడు దొరకలేదా పర్సనాలిటీ ఉన్నవాళ్ళు? ఎందుకంటే ఇంత బయాస్డ్గా బిగ్ బాస్ ఆడేది. ఇక రోహిణి అండ్ విష్ణుప్రియ దగ్గరికి వస్తే విష్ణుప్రియ మాట అందండి. విష్ణుప్రియ బిహేవియర్ మన హౌస్లో చూడట్లేమా అండి? నేనున్నదే పృథ్వీ కోసం, నా జీవితమే పృథ్వీకే అంకితం అన్నట్టు బిహేవియర్ చేస్తుంది. అక్కడ రోహిణి ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. అక్కడ అసలు వీడియో వదిలేసి కొసరు వీడియో పట్టుకొని వచ్చారండి. అక్కడ వేయాల్సిన వీడియో ఏంటి? అక్కడ విష్ణుప్రియ రోహిణికి ఏమని చెప్పింది, నీకు ఇలాంటి ఇష్టమా లేదా, ఆ వీడియో తీసుకొచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. కానీ అసలు కొసరు లేని మధ్యలో మిడిల్ క్లిప్ తీసుకొచ్చి వేసారండి. అదేమన్నా కరెక్ట్ పాయింటేనా? బిగ్ బాస్ ఇవ్వాల్సిన అదేనా అది? అసలు ఎందుకు ఇలా బిగ్ బాస్ టీం చేస్తుందో, నెక్స్ట్ సీజన్ అసలు తెలుగు బిగ్ బాస్కి ఉన్న వాల్యూ అనేది పోగొట్టి అసలు ఎవరు చూడకుండా చేస్తున్నారు చెప్పాలంటే. తెలుగు ఆడియన్స్ చూడకుండానే చేస్తున్నారు. నిఖిల్కి గట్టి పిఆర్ ఉంది, ఒకవేళ గెలిస్తే అతను గెలుస్తుండొచ్చు. కానీ తెలుగు వాళ్ళు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చెయ్యబోరు. పిఆర్లను పెట్టుకొని గెలిస్తే అది విజయం కాదు. రియల్ ఫ్యాన్స్ ద్వారా ఓన్లీ బిగ్ బాస్లో వాళ్ళు అడుగు పెట్టినప్పటి నుండి ఎవరైతే వాళ్ళ గేమ్కి తగ్గట్టు ఓట్స్ అయితే వేస్తారో వాళ్ళకి వాళ్ళ ఒక అది లేకుండా పోతుంది. ఎందుకంటే పిఆర్లను బట్టి గెలిస్తే అదేలా గెలపండి? ఇవాళ కన్నడ మొత్తం నిఖిల్కి ఫేవర్గా ఉన్నారు. కన్నడ మొత్తం నిఖిల్కి పడిపోతుంది. ఇక్కడ కొంత సీరియల్ బ్యాచ్ ఉంది నిఖిల్ కూడా. మరి తెలుగు వాళ్ళదంతా పడదు కదా. తెలుగు వాళ్ళలో కూడా కన్నడ కొందరు సపోర్టర్స్ ఉన్నారు, కొందరు రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ సీరియల్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ కన్నడ ఉంది. వీటన్నిటితో పోలిస్తే తెలుగు వాళ్ళు వేస్తే చాలా తక్కువ ఓట్సే అయిపోతాయి. సో మన గౌతమ్ని